మనకి భారతదేశంలో ఉత్తర భారతదేశం వాళ్ళు ఈ చైత్ర పౌర్ణమి రోజున మరి అక్కడ ఉన్నటువంటి కాలమాన పరిస్థితులను అనుసరించి మనకి ఎన్నో మార్పులు పంచాంగాల్లో ఉంటాయి, పండగల్లో ఉంటాయి. ఎందుకంటే తమిళనాడులో ఒక రకంగా ఉంటుంది, దానికన్నా ముందు అంటే మనం ఇవాళ శ్రావణ మాసం అయితే వాళ్ళకి ఆషాఢ మాసం అవుతుంది. మరి ఇక్కడ పక్కనున్నటువంటి తమిళనాడు రాష్ట్రానికి మనకే ఇంత వైవిధ్యం ఉంటే ఎన్నో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఉత్తర భారతదేశంలో జరుపుకునేటటువంటి పండగలకి దక్షిణ భారతదేశంలో మన పండగలకి చాలా విశేషమైనటువంటి తేడాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఈ చైత్ర పౌర్ణమిని హనుమాన్ జయంతిగా చేసుకుంటూ ఉంటారు. మనం మాత్రం అంటే దక్షిణ భారతదేశంలో మాత్రం హనుమత్ జయంతిని ఓన్లీ వైశాఖ మాసంలో మాత్రమే, అంటే మే నెలలో మంచి ఎండాకాలంలో చక్కగా వడపప్పు పానకము రాముల వారికి అట్లాగే ఆయనకి భక్తివంతుడైనటువంటి హనుమంతుల వారికి చక్కగా నివేదన చేసి అందరూ పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా సరే చాలా ఆనందంగా చేసుకునేటటువంటిది హనుమాన్ జయంతి.